మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు అంటే మీకు రాఖీ నుంచి పరిచయం అనుకోండి, అంటే మాకు ఈ మధ్య కాలంలోనే సార్ బాగా ఇష్టము. అండ్ ఎలా అనిపిస్తుంది సార్ ఎన్టీఆర్ గారు లైనప్? ఎందుకంటే మనం వార్ 2 చూసుకున్నా, దేవరా 2 చూసుకున్నా, మెయిన్ ప్రశాల్ని 31 చూసుకున్నా, ఒక పీక్స్ లెవెల్లో ట్రెండింగ్లో ఉన్నాయి మూవీస్. మీకు ఎలా అనిపిస్తుంది? అతను కష్టపడతాడమ్మా, అతను నిరంతరం కష్టజీవి, నిరంతరం నెక్స్ట్ ఏంటి ఒకదాన్ని మించి ఒకటి ఏం చేయాలి, సబ్జెక్ట్ ఏంటి, ఊన కాలక్షేపంగా ఖాళీగా కూర్చుని సరదాగా కాలక్షేపం చేయటం, సరదాగా కాలాన్ని వెళ్ళబుచ్చడం చేయడు. ఆ కెరీర్ మీద నా మీద లక్షల కోట్లు ఇన్వెస్ట్ చేస్తున్నారు ప్రొడ్యూసర్లు, నా మీద అనేక ఆశలు పెట్టుకుని డైరెక్టర్లు సంవత్సరాలుగా పడి కూర్చుని కథలు తయారు చేస్తున్నారు. వాళ్ళ మీద నాకు బాధ్యత ఉంది, నేను వాళ్ళు చేస్తే చేసుకుంటారు, అయితే అవుతుంది లేకపోతే లేదని నా డబ్బులు నాకు వస్తాయి అన్నట్టు ఉండడు. అతను కష్టపడతాడు, దాని మీద ఆలోచన, బ్రెయిన్, ఇండస్ట్రీస్. అందుకని నేను ఎప్పుడో చెప్తాను కదా, ఇండస్ట్రీకి 2 కళ్ళు రాబోయే కాలంలో, రాబోయే 3 దశాబ్దాలని ఇండస్ట్రీ ముందుకు తీసుకెళ్ళగలిగిన వాళ్ళు 2 కళ్ళు, జూనియర్ ఎన్టీఆర్ ఒకళ్ళు, ఇంకొకళ్ళు అల్లు అర్జున్. వీళ్ళిద్దరూ కష్టపడతారు. సినిమా క్యారెక్టర్లో దూరి క్యారెక్టర్నే కనపడాలి, మనం కనపడకూడదు, క్యారెక్టరే కనపడాలి అని ఆ దూరి క్యారెక్టర్లోకి దూరిపోయి అలా ఇమ్యూన్ అయిపోయి వాళ్ళు పరకాయ ప్రవేశం చేసే క్యారెక్టర్లోకి అంత కష్టపడతారు. సో ఆ కష్టాన్ని భగవంతుడు ఎప్పుడు ఆశీర్వదిస్తాడు డెఫినెట్గా. ఓకే,